బ్రేకింగ్ న్యూస్ ఆర్మీ జవాన్ వెంకటేష్ హత్యాయత్నం కేసులో ఎవరైతే భార్య హత్యాయత్నానికి పాల్పడిన కేసులో అయితే విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తాయని చెప్పాలి. అయితే తనకి వివాహితర సంబంధం ఉందని భర్తను అడ్డు తొలగించేందుకు తనపై కూడా హత్యాయత్నం చేసింది భార్య శిల్ప. సో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. సో ఎట్టకేలకు వీరైతే అటు శిల్ప ఎవరైతే ప్రియుడు వెంకటేష్ తో కలిసి పారిపోయిన ఘటన చూసామో అనంతరం కూడా కొన్ని నెలల తర్వాత ఈ కేసులో విస్తుపోయే విషయాలను బయటపెట్టారు పోలీసులని చెప్పుకోవాలి. సో భర్త ఎవరైతే ఉన్నారో వెంకటేష్, సో తనైతే ఉద్యోగరీత్యా కూడా ఆర్మీలో ఉద్యోగం చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో తన భార్య అయితే తన ఫ్రెండ్ వెంకటేష్ తో వివాహితర సంబంధం పెట్టుకుంది. సో తనకి అడ్డు వస్తున్నారని చెప్పేసి కూడా ఇతరపై ఇలాంటి దారుణానికి ఒడిగట్టిందని చెప్పాలి. సో ముందుగా తనకి ఎవరికైతే ఆమె భర్తకి ఈ వివాహితర సంబంధం గురించి తెలిసిన అనంతరం కూడా భార్యని శిల్పను మందలించాడు సో వెంకటేష్. సో దీంతో కూడా వెంకటేష్ ఆ భార్యను మందలించడంతో కోపం పెంచుకుని తన భర్తని ఎలాగైనా సరే హతమార్చాలంటూ ఒక ప్లాన్ వేసుకున్నారు. సో ఎవరైతే వెంకటేష్ ఉన్నాడో తన ప్రియుడితో కలిసి తన భర్తను వెంకటేష్ను చెప్పేందుకు కూడా ఒక ప్లాన్ వేసుకుని మే 16వ తేదీన అయితే వేడివేడి నూనెను పోసి తనని హత్యాయత్నం చేసేందుకైతే ప్రయత్నించారు. సో దీంతో కూడా హుటాహుటిన అనంతరం కూడా ప్రస్తుతం అప్పటి నుంచి కూడా హాస్పిటల్లో గాయాల పాలై చికిత్స పొందుతూ వస్తున్నాడు వెంకటేష్లు. సో ఈ నేపథ్యంలో ఎవరైతే అటు శిల్ప ప్రియుడు ఉన్నాడో సో ప్రియుడికి కూడా ఈ ఘటనకి ఒక వారం రోజుల ముందే వివాహం అయినట్టు తెలుస్తుంది. సో అనంతరం కూడా ఘటన జరిగిన అనంతరం వీరిద్దరూ కూడా అటు నుంచి పారిపోయినట్టు తెలుస్తుంది. సో అప్పటి నుంచి వెంకటేష్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పలు విస్తుపోయే విషయాలు అయితే బయట పెట్టారని చెప్పాలి. కేవలం వివాహితర సంబంధం పెట్టుకున్నందుకే ఇంతటి ఘాతుకానికి పాల్పడినట్లుగా కూడా పోలీసులు అయితే వెల్లడించారు. సో మనం చూడొచ్చు, ఒక పక్కన ఎవరైతే అటు నిందితురాలు ఉందో శిల్ప, అతని ప్రియుడు ఫొటోస్ కూడా మనం చూస్తున్నాము, వెంకటేష్ ఫొటోస్. మరో పక్కన అయితే ఆర్మీ జవాన్ తన శిల్ప భర్త ఎవరైతే ఉన్నారో వెంకటేషులు ప్రస్తుతం అయితే హాస్పిటల్లో తనైతే ఆ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ తన హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విజువల్స్ అయితే ఒక పక్కన మనం చూస్తున్నాము. సో దీనిపై అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు అయితే కేసు విచారణ చేపట్టారు. సో వీరిద్దరిని పట్టుకుని అయితే రిమాండ్ కూడా తరలించారు. అయితే వీరిద్దరికి కూడా ఆర్మీ జవాన్ వెంకటేష్లకి శిల్పకి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు. సో ముగ్గురు పిల్లలు ఉండగా కూడా ఈ వివాహితర సంబంధం బయటపడడంతో కూడా భర్తకి తెలియడంతో భార్యను మందలించడంతో ఒక్కసారిగా కోపం పెంచుకున్న శిల్ప తన ప్రియుడు కూడా ఇద్దరూ కలిసి ఎవరైతే ఇతన్ని హతమార్చేందుకు ప్లాన్ చేసుకుని మే 16వ తేదీనైతే వేడి మరుగుతున్న నూనెని ఒంటి మీద పోసి హత్య చేయాలని కూడా భావించి కుట్ర పన్నారు. సో ఈ కుట్ర నుంచి అయితే బయటపడిన వెంకటేష్ అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ వస్తున్నాడు. సో ఇప్పటి వరకు కూడా హాస్పిటల్లోనే ఉండి చికిత్స పొందుతున్నాడు. సో అప్పుడైతే కేసు పెట్టారు. అప్పటి నుంచి కూడా పోలీసులు అయితే ఈ కేసుపై దర్యాప్తు చేస్తూ అన్ని కోణాల్లో కూడా అందరి స్టేట్మెంట్స్ ను తీసుకుంటూ దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. సో అయితే ఇప్పుడు కేవలం వివాహితర సంబంధం కోసమే తన భర్తను హత్య చేసేందుకు కూడా వీరిద్దరూ కూడా ప్రయత్నించారు. అనంతరం కూడా వీరు పారిపోయే ప్రయత్నం చేశారు. సో ఎట్టకేలకైతే పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు కూడా తరలించారు. సో ఎందుకంటే శిల్ప అట్లీస్ట్ తన భర్త భవిష్యత్తు కానివ్వండి, తన ముగ్గురు పిల్లలు ఉన్నారు, ముగ్గురు పిల్లల భవిష్యత్తు ఏమవుతుందనేది కూడా ఆలోచించలేదు. మరో పక్కన అటు వెంకటేష్ చూసుకుంటే తనకి కూడా ఈ ఘటన జరిగే వారం ముందే పెళ్ళైనట్టు తెలుస్తుంది. సో ఎందుకంటే తను కూడా ఒక పక్కన పెళ్లి చేసుకున్నాడు. సో తినక ఆల్రెడీ పెళ్ళయింది, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సో వీరిరువురు కూడా వివాహితర సంబంధం పెట్టుకుని ఇలాంటి ఘటనకి పాల్పడ్డారని చెప్పుకోవాలి. సో ఇప్పుడైతే ఆ పిల్లల భవిష్యత్తు కూడా అంధకారంలో పడిపోయిందనే చెప్పాలి. వెంకటేష్ చేసుకున్న తన భార్య ఎవరైతే ఉందో తన జీవితం కూడా నాశనం అయిపోయిందని చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే నలుగురు జీవితం కూడా ఈ వివాహితర సంబంధం పట్ల అయితే ముక్కలైపోయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎవరైతే వివాహితర సంబంధం పెట్టుకుందో శిల్ప, వెంకటేష్ ఇద్దరు కూడా ఇప్పుడు కటకటాల పాలయ్యారు. సో ఇప్పటికే వారు రిమాండ్ లో ఉన్నారు. దీనిపై ఇంకా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. తన శిల్ప భర్త అయితే ఇంకా చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇంకా అతనికి చికిత్స అయితే జరుగుతూ వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే వేడి నూనె ఏదైతే ఉందో ఆ నూనెని తన ఒంటి మీద పోసి భర్తను హతమార్చేందుకు అతి కిరాతకంగా ప్లాన్ వేసుకున్నారు వెంకటేష్. అలాగే
శిల్ప కూడా. సో ఇద్దరు ఒక పక్కా ప్లాన్ ప్రకారం వేసుకుని పూర్తిగా చంపేయాలనే భావించి ఇలాంటి ఘటనకు ఒడిగడ్డారు. మనం తరచూ చూస్తున్నాము. సో ఈ మధ్య వివాహితర సంబంధాలు కానివ్వండి, ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకుని కానివ్వండి, భార్య భర్తల్ని చంపేందుకు, భర్తలు భార్యలు చంపేందుకు పలు ఘటనలు అయితే మనం చూస్తూ వస్తున్నాం. సో ఈ నేపథ్యంలో వివాహితర సంబంధం పెట్టుకున్నాడని తన భర్తకు తెలిసిన అనంతరం కూడా సో తనని మందలించాడు. శిల్పని మందలించడంతో కూడా కోపం పెంచుకున్న శిల్ప అతని ప్రియుడితో కలిసి ఏదైతే వెంకటేశ్వర్ని చంపేందుకు అయితే ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ వేసుకుని అటు ఏదైతే ఉద్యోగరీత్యా ఇంటికి వచ్చిన అనంతరం కూడా ఇలాంటి ఘటనకు ఒడిగట్టారని చెప్పుకోవాలి వీరిద్దరు కూడా. సో ప్రస్తుతం అయితే అతనైతే ఇంకా హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. ఒక పక్కన పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా వివాహితర సంబంధం వల్లే వీరిద్దరూ ప్లాన్ చేసుకుని తనని చంపేందుకైతే ప్రయత్నించినట్టయితే పోలీసులు వివరించారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. అసలు ఈ ఘటన మొత్తానికి సంబంధించి కూడా సో అప్పటి నుంచి, ఎందుకంటే మే 16 ఘటన జరిగింది. సో అప్పటి నుంచి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి కూడా సో ఎవరైతే వీరిద్దరూ పరారులో ఉన్నారో ఇప్పటికే పోలీసులు అయితే వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్కి పంపించారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, ఏ కోణాల్లో పోలీసులు అయితే విచారిస్తున్నారు, ఇంకా విచారణ జరుగుతుంది అనేది కూడా సిఐ తన మాటల్లో తెలిపారు. ఒకసారి సిఐ ఏమన్నారో చూద్దాం. మీడియా మిత్రులు నమస్కారం. ఈ సంవత్సరం మే 16వ తేదీన పలంనేరు మండలం కోతిగూడ గ్రామం చెందినటువంటి సి వెంకటేశ్వర్లు సన్ ఆఫ్ లేట్ ఈ కృష్ణప్ప బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఇతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భార్య శిల్ప మరియు ఆమె స్నేహితుడు వెంకటేశ్వర్లు నూనెవారిపల్లె వాళ్ళిద్దరు కలిసి అతని పైన నూనె పోసి చంపడానికి హత్యాయత్నం చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి అతని భార్య శిల్ప మరియు ఆమె స్నేహితుడు వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నారు. మొన్నటి దినం సమాచారం పైన వాళ్ళని పట్టుకొని 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసు కింద రిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళు చిత్తూరు డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్నారు. ఈ శిల్పాకు వెంకటేశ్వర్లకు ఆల్రెడీ 3 పిల్లల సంతానం ఉన్నారు. ఈ వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు కూడా రీసెంట్ ఈ సంఘటన జరగడానికి 6 రోజుల ముందు వివాహం జరిగింది. ఫిర్యాదుదారుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇతను బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ ఉన్నారు. దీంట్లో దర్యాప్తు ప్రకారం వాళ్ళిద్దరు అక్రమ సంబంధం పెట్టుకొని దానికి అడ్డుగా ఉన్నాడు భర్త అని అతను తొలగించాలనే ఉద్దేశంతో ఈ సంఘటన జరిగినట్లుగా ముద్దా యొక్క నేర ఒప్పుదలలో రికార్డ్ చేయడం జరిగింది. ఇక వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నాడనే తన భర్తను తొలగించుకునేందుకు ఇద్దరు కలిసి కూడా ఇలాంటి ఘటనకు ఒడిగట్టినట్లయితే అటు సీఏ కూడా వివరిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, కేవలం వివాహితర సంబంధం పెట్టుకుని కూడా అటు భర్త ఏదైతే హెచ్చరించడంతోనే ఇలాంటి ఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆ వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? సో వీరిద్దరు కూడా ఇప్పుడు రిమాండ్లో ఉన్నట్టు తెలుస్తుంది. తాజా అప్డేట్స్ ఏంటి? తేదీన పలంనేరులో సి వెంకటేష్ అనే ఆర్మీ ఉద్యోగి మీద వేడి నూనె పోసి చంపడానికి భార్య ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో సమీపంలో ఉన్నవారు వచ్చి అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఎవరైతే అతని భార్య శిల్పాను ఆమె ప్రియుడు అతని పేరు కూడా వెంకటేష్ ఇద్దరు పరారయ్యారు. ఈ నేపథ్యంలో వారిని శనివారం ఉదయం బెంగళూరులో వారిని అదుపులోకి తీసుకుని నిన్న పోలీసులు రిమాండ్కి తరలించారు. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఆర్మీ ఉద్యోగిని చంపితే ఆర్మీ ఉద్యోగిని ప్రమాదంగా చిత్రీకరింపజేస్తే పెద్ద ఎత్తున డబ్బులు వస్తాయి. అదే ఎక్స్రేషియాతో పాటు ఉద్యోగం కూడా అతని భార్యకి వచ్చే అవకాశం ఉంది. వీటిని క్యాష్ చేసుకుని తర్వాత తన ప్రియుడు వెంకటేష్ తో కలిసి జీవితం గడపాలని శిల్ప ప్లాన్ చేసింది. శిల్పాను అతని ప్రియుడు వెంకటేష్ ప్లాన్ చేశారు. సి వెంకటేష్ అనే ఆర్మీ ఉద్యోగి బలయ్యాడు. ఏదైతే ప్రియుడు భర్త పేరు 2 ఒకటి కావడం కూడా విశేషం. ఇది ఆమెకు కలిసి వస్తుందని భావించింది. ఈ నేపథ్యంలోనే భర్త హత్యకు ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. అయితే అతను తీవ్ర గాయాలతో శరీరం మొత్తం వేడి నూనె పడినప్పటికీ అతను గాయాలతో కోలుకున్న పరిస్థితి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్నాడు. అయితే మొత్తం మీద మే 16వ తేదీన అజ్ఞాతంలోకి వెళ్లిన వారు బెంగళూరులో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న పలంనేరు పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వారు చెప్తున్నది ఏమంటే అతన్ని చంపివేసి ఆ తర్వాత వచ్చే బెనిఫిట్స్ ద్వారా లబ్ధి పొంది ఉద్యోగం కూడా పొంది తర్వాత నిదానంగా ప్రియుడు వెంకటేష్ ను వివాహం చేసుకుని లైఫ్ లో ముందుకెళ్లాలని ఆమె భావించినట్లు పోలీసులు అంటున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి రేపు మరోసారి ఆమెను పోలీస్ కస్టడీకి తీసుకోవాలని కూడా
కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నామని చెప్తున్నారు. దీని వెనుక వీరిద్దరే ఉన్నారా, వెనుక మరెవరు ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయడానికి పోలీసులు మరోసారి వారిని విచారణలోకి తీసుకోవాలనుకుంటున్నారు. కేవలం ఆర్మీ ఉద్యోగిని చంపడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి, అదేవిధంగా ఉద్యోగం వస్తుంది. ఈ రెండు కోణాల్లోనే ఆలోచించి అతన్ని చంపడానికి హత్య కుట్ర పన్నినట్లు కూడా తెలుస్తుంది అఖిల. ఎస్ దామోదర్, అయితే ఈ ఘటనలో వీరిద్దరే ఉన్నారా, లేదంటే అంటే ఎవరైతే శిల్ప అతని భర్త కూడా ఇంతకు ముందు ఎలా ఉండేవారు, కుటుంబ కలహాలు ఏమన్నా చోటు చేసుకున్నాయా ముందు నుంచి కూడా? ఎందుకంటే వీరికి 3 పిల్లలు కూడా ఉన్నారు. సో అంటే ఇన్ని రోజుల తర్వాత పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడైనా ఘర్షణలు చోటు చేసుకున్నాయా? అసలు వీరి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఆర్మీ ఉద్యోగి కావడము చాలా అంటే పిల్లల కోసం ఆమెను ఇక్కడే ఉంచడం, పిల్లల చదువు కోసం ఆమెను ఇక్కడ ఉంచడం తదితర కారణాలతో భర్తకు దూరంగా ఉండడం వల్ల ఆమె ఇక్కడ ఉన్న వెంకటేష్ అనే అతనితో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకుంది. అతను యువకుడు కావడం, పెళ్లి కాకపోవడం వెంకటేష్ కు, దీంతో అతను తనకు జీవితాంతం తనకు తోడు ఉంటాడని అతను చెప్పడంతో పాటు భర్తను అంతమొందిస్తే నీవు వచ్చే బెనిఫిట్స్ గురించి అతను ఆమెకు తెలియజేయడము, ఈ వ్యవహారాలన్నీ మొత్తం సాగిన తర్వాతనే ఆమె ఈ విధంగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ కుట్ర వెనుక వీరిద్దరైనా మరికొంతమంది ఉన్నారా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే నిన్న రిమాండ్ కి పంపించారు. ఆ తర్వాత ఏదైతే ఏం జరిగిందన్న విషయాలను తెలుసుకోవడానికి మరోసారి వీరిని కస్టడీకి కోరుతామని కూడా సిఐ మురళీకృష్ణ తెలిపారు. మొత్తం మీద అయితే ఈ ఘటన కోతిగుట్ట పలమనేరు మండలం కోతిగుట్ట గ్రామంలో సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ఆర్మీ ఉద్యోగి మీద ఈ విధంగా నూనె పోసి హత్యాయత్నానికి భార్య పాల్పడింది అన్న విషయం తెలిసి గ్రామస్తులు నివ్వెరపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అఖిల. ఓకే, రైట్ దామోదర్, థ్యాంక్ యూ. ఎస్, అయితే ప్రధానంగా చూస్తున్నాం కదా, ఏదైతే ఆర్మీ జవాన్ అనే నేపథ్యంలోనే ఆ ఉద్యోగం పొందేందుకు భారీగా డబ్బులు వస్తాయంటూ కూడా ఇలాంటి ఘటనకు ఒడగట్టినట్లయితే తెలుస్తుంది. సో దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసినప్పటి నుంచి పోలీసులు విచారణ జరుపుతూ వచ్చారు. ఎట్టకేలకు శనివారం రోజు వీరిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు అయితే రిమాండ్ కు తరలించారు. సో ఇప్పుడైతే ఈ కేసు మరింత లోతుగా విచారించబోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీరిద్దరే ఉన్నారా, వెనకాల ఇంకా ఎవరు ప్రమేయమైనా ఉందా, లేదంటే వీరిద్దరే ఒడగట్టి కేవలం అతని దగ్గర నుంచి వచ్చే జాబు కోసం, ఎక్స్గ్రేషియా కోసమే ఈ పని చేసిందా అనే కోణాలు కూడా పోలీసులు విచారించి మరిన్ని విషయాలను అయితే బయట పెట్టనున్నారు. సో ఇప్పటికే వారిద్దరిని రిమాండ్కి పంపించిన అనంతరం కూడా కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. మీడియా మిత్రులు నమస్కారం. ఈ సంవత్సరం మే 16వ తేదీన పలమనేరు మండలం కోతిగూడ గ్రామం చెందినటువంటి సి వెంకటేశ్వర్లు సన్ ఆఫ్ లేట్ ఈ కృష్ణప్ప బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఇతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భార్య శిల్ప మరియు ఆమె స్నేహితుడు వెంకటేశ్వర్లు నూనెవారిపల్లె వాళ్ళిద్దరు కలిసి అతనిపైన నూనె పోసి చంపడానికి హత్యాయత్నం చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి అతని భార్య శిల్ప మరియు ఆమె స్నేహితుడు వెంకటేశ్వర్ పరారీలో ఉన్నారు. మొన్నటి దినం సమాచారం పైన వాళ్ళని పట్టుకొని 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసు కింద రిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళు చిత్తూరు డిస్ట్రిక్ట్ జైల్లో ఉన్నారు. ఈ శిల్పాకు వెంకటేశ్వర్కి ఆల్రెడీ 3 పిల్లల సంతానం ఉన్నారు. ఈ వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు కూడా రీసెంట్ ఈ సంఘటన జరగడానికి 6 రోజుల ముందు వివాహం జరిగింది. ఫిర్యాదుదారుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇతను బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ ఉన్నారు. దీంట్లో దర్యాప్తు ప్రకారం వాళ్ళిద్దరు అక్రమ సంబంధం పెట్టుకొని దానికి అడ్డుగా ఉన్నాడు భర్త అని అతను తొలగించాలనే ఉద్దేశంతో ఈ సంఘటన జరిగినట్లుగా ముద్దా యొక్క నేర ఒప్పుదలలో రికార్డ్ చేయడం జరిగింది.